నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎంఆర్పీఎస్ నూతన కార్యవర్గం ఎంపిక. సింగరేణి బొగ్గు బ్లాకుల వేలంపాటను నిరసిస్తూ కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ఐఎన్టీఈసీ ఆధ్వర్యంలో ధర్నా. విశాఖపట్నం కళాభారతి ప్రాంగణంలో శ్రీకృష్ణ లీలల నాటకం ప్రదర్శన. దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి సందర్భంగా ఖమ్మంలో భారీ ప్రజా ప్రదర్శన. నూతన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, విశాఖ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు. అమాజీబాద్ అంగన్వాడీ కేంద్రం వద్ద ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై కళాజాత. టేకు చెక్కతో మోడీ విగ్రహం, కేరళ కళాకారుడి అద్భుతం. బ్రిటిష్ వారిని గడగడలాడించిన అల్లూరి, మేయర్ గులగాని హరివెంకట కుమార్ వ్యాఖ్యలు. ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు. పోలీసు పహారా నడుమ కొనసాగిన ప్రభుత్వ పాఠశాలలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామంలో నాయి బ్రాహ్మణ కళామండపంలో ఎంఆర్పీఎస్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కోస్తా ఉత్తరాంధ్ర ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్ ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు మాదిగ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ కమిటీలను ఏర్పాటు చేయాలని, ఎంఆర్పీఎస్ లో ఇంటర్, డిగ్రీ, పీజీ చదివిన యువకులను ఏర్పాటు చేయాలని మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నూతన కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. జూలై నెలాఖరులో మాదిగల కవాత్ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేయాలని, వర్గీకరణ జరగడంలో అతి దగ్గరలో ఉన్నామని సందర్భంగా తెలియజేశారు. సుబ్బారావు మాదిగ ఎంఆర్పీఎస్ అండ్ ఎంఎస్పీ మహాజన సోషలిస్ట్ పార్టీ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల ఇన్ఛార్జిని. నూతన గ్రామ మండల కమిటీ నిర్మాణంలోకి ఇంటర్, డిగ్రీ, పీజీ చదువుకున్న పిల్లల్ని భవిష్యత్ తరంలో ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ ఈ రోజు రామచంద్రపురం నియోజకవర్గం కే గంగవరం మండలం ద్రాక్షారంలో ఏర్పాటు చేసిన ఈ మీటింగ్ కి నూతన ఇంటర్, డిగ్రీ, పీజీ చదువుకున్న పిల్లలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అదే క్రమంలో ఈ నియోజకవర్గంలో 3 మండలాలకి ఒక టౌన్ ఎంఆర్పీఎస్ నూతన గ్రామ కమిటీ నిర్మాణాల కొరకై తమ్ముడు చిర్ర సురేష్ మాదిక్ గారిని కన్వీనర్ గా ప్రకటించడం జరిగింది. అదే క్రమంలో కాజులూరు మండలం కండపల్లి శ్రీనివాస్, పల్లివేల రాజు, లంక నాగన్న, మందపల్లి వరప్రసాద్, మద్దాల సిట్రాజు వీరు 5గురిని 25 గ్రామాలుగాను ఇంటర్, డిగ్రీ, పీజీ చదువుకున్న పిల్లల్ని నూతన గ్రామకి నిర్మాణాలు చేయడం కొరకు కేవలం ఆగస్టు 8వ తారీఖు నూతన నియోజకవర్గ కమిటీ, మండల కమిటీ నిర్మాణం నాటికి తయారు చేయాలి. సింగరేణి బొగ్గు బ్లాకుల వేలంపాటును నిరసిస్తూ కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ఐఎన్టీఈసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఐఎన్టీఈసీ నాయకుడు త్యాగరాజన్, కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పితాంబర్రావు, ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బొగ్గు బ్లాకులను వేలం వేసే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, దానిని ఆపాలని డిమాండ్ చేశారు. అవసరమైతే అన్ని కార్మిక సంఘాలను, రాజకీయ పార్టీలను కలుపుకొని కార్యాచరణ రూపొందిస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సింగరేణికి 140 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ సింగరేణిలో మంచి కార్మికులు, ఆఫీసర్లు అందరూ కలిసికట్టుగా గత 30 ఏళ్ల నుంచి లాభాలు గడిస్తూ ఈ దేశానికి వెలుగును అందిస్తున్న సింగరేణికి ఆ బొగ్గు బావిల్ని కట్టబెట్టాలి. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటా ఉన్నాం. మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి సింగరేణి కాలరీస్ ఒక ప్రభుత్వ రంగ సంస్థ, ఈ ప్రభుత్వ రంగ సంస్థనే బొగ్గుని ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బొగ్గు బావిని సింగరేణికి అప్పచెప్పాలని మీరు ఒక తీర్మానం చేసి పంపించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వ అధినేత రేవంత్ రెడ్డి గారిని మేము కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. భానోదయ నాట్య మండలి హైదరాబాద్ సభ్యులు సురభి 140వ వార్షికోత్సవం సందర్భంగా విశాఖపట్నం కళాభారతి ప్రాంగణంలో శ్రీకృష్ణ లీలల నాటకం ప్రదర్శించారు. కమనీయ అద్భుత దృశ్య కావ్యంగా శ్రీకృష్ణ లీలల నాటకం ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ప్రతి సన్నివేశం వెండితెరను తలపించిందని, పాత్రలన్నీ మురిపించి మైమరపించాయని వారు అన్నారు. ఈ ప్రదర్శన సభా కార్యక్రమంలో రిటైర్డ్ లేబర్ కమిషనర్ డిఆర్కే రావు, హైకోర్టు న్యాయవాది కేఆర్ రావు, పెన్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు బడే ప్రభాకర్, బాలబాట మాసపత్రిక సంపాదకురాలు రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ 2 రాష్ట్రాల కమిటీల ఆధ్వర్యంలో ఖమ్మంలో భారీ ప్రజా ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శన అనంతరం భక్త రామదాసు కళాక్షేత్రంలో సదస్సు జరిగింది. సభ ప్రారంభానికి ముందు వందలాది మంది న్యూ డెమోక్రసీ కార్యకర్తలు పాత జిల్లా కలెక్టరేట్ నుండి భక్త రామదాసు కళాక్షేత్రం వరకు ఖమ్మం పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. నూతన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ను గురువారం ఉదయం ఆయన ఛాంబర్లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, విశాఖ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కలెక్టర్ కు పుష్పగుచ్చం, శాల్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
Are you looking Green Mat Studio for rental purpose? For all type of video shoots, we are providing you 4K camera setup, video editing, VFX and 3D, anchors, makeup room. These are the all features which we are providing you. And also will provide outdoor Green Mat Studio setup. Come with concept and go with product. One step for your all media worries. For advance booking, contact us 988 533 117. వెల్కమ్ బ్యాక్. బాల్య వివాహాల వలన కలిగే అనర్థాలను తెలియజేస్తూ ఏర్పాటు చేసిన కళాజాత అందరినీ ఆకట్టుకుంది. జీవీఎంసీ 66వ వార్డు అజీమాబాద్ హంగన్వాడీ కేంద్రం వద్ద ఐసీడీఎస్ ఆధ్వర్యంలో కళాజాత నిర్వహించారు. ఈ సందర్భంగా కిషోర్ బాల్య వివాహాల వలన తలెత్తే ఇబ్బందులను ఆటపాటల ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో గాజువాక ఐసీడీఎస్ సూపర్వైజర్ స్రవంతి, అంగన్వాడీ కార్యకర్తలు ఎస్కే మునీరా బేగం, ఎంఎస్కే ప్రవీణ, కళాజాత సభ్యులు డాక్టర్ మహిళలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాజసం ఉట్టిపడేలా ఉన్న టేకు చెక్కతో ప్రధాని మోడీ అద్భుతమైన విగ్రహాన్ని చెక్కి ఓ వ్యక్తి తన అభిమానాన్ని చాటుకున్నాడు. కేరళలోని త్రిశూర్ జిల్లా కొడంగల్లూరుకు చెందిన రవీంద్రన్ వృత్తిరీత్యా శిల్ప కళాకారుడు. అంతేగాక ప్రధాని మోడీకి వీరాభిమాని. ఈ అభిమానంతోనే రాజసం ఉట్టిపడేలా మోడీ నడుచుకుంటూ వస్తున్న విగ్రహాన్ని చెక్కి తన అభిమానాన్ని చాటుకున్నాడు. టేకు చెక్కతో చేయబడిన ఈ బొమ్మ 6.5 అడుగుల ఎత్తుతో అద్భుతంగా నిర్మించబడింది. నరేంద్ర మోడీ వరుసగా 3వసారి ప్రధాని పదవి చేపట్టిన సందర్భంగా ఈ అద్భుతమైన శిల్పంతో మోడీకి శుభాకాంక్షలు చెబుతున్నాడు. ఈ చిత్రాన్ని తన శిల్పాలలో ఉంచడంతో పలువురు వచ్చి సందర్శిస్తున్నారు. దీంతో ఈ శిల్పానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బ్రిటిష్ వారిని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు సేవలు మరువలేని అని మేయర్ గొలాని హరివెంకట కుమారి గుర్తు చేశారు. అల్లూరి దివికేకి 100 ఏళ్లు దాటుతున్నా ఈ దేశానికి ఆయన అందించిన సేవలు ఎనలేనివన్నారు. అల్లూరి 127వ జయంతి సందర్భంగా బీచ్ రోడ్ లో ఉన్న ఆయన విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మతో పాటు డిప్యూటీ మేయర్ కటమూరి సతీష్ తదితరులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతిని పురస్కరించుకుని నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం ఆవరణలో అల్లూరి చిత్రపటానికి నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రతార్ బాక్సీ నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ భారతదేశం స్వాతంత్ర సిద్ధికి కృషి చేసిన వారిలో ఒకరిని ఉద్ఘాటించారు. ఆయన జరిపిన సాయుధ పోరాటం స్వతంత్ర చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయమని కొనియాడారు. విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో విద్యార్థులు నష్టపోతున్నారంటూ నారాయణఖేడ్లో స్థానిక ఎంఆర్ఓకు విద్యార్థుల తల్లిదండ్రులు వినతి పత్రం సమర్పించారు. పాఠశాలల బంద్ నిర్వహించకుండా చూడాలంటూ వినతి పత్రంలో పేర్కొన్నారు. దీంతో ఉదయం పాఠశాలల బయట విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులకు వాగ్వాదం తలెత్తింది. చేసేదేమీ లేక విద్యార్థి సంఘాలు వెనుదిరిగిపోయాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ విద్యాచరణ్ రెడ్డి ఆధ్వర్యంలో జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలల బయట ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు. అయితే అందరూ వెళ్లిపోయాక మధ్యాహ్న భోజనం సమయం అనంతరం విద్యార్థి సంఘాల నాయకులు మళ్లీ వచ్చి పాఠశాలల బంద్ నిర్వహించారు. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఎంఆర్పీఎస్ నూతన కార్యవర్గం ఎంపిక. సింగరేణి బొగ్గు బ్లాకుల వేలంపాటను నిరసిస్తూ కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ఐఎన్టీఈసీ ఆధ్వర్యంలో ధర్నా. విశాఖపట్నం కళాభారతి ప్రాంగణంలో శ్రీకృష్ణ లీలల నాటకం ప్రదర్శన. దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి సందర్భంగా ఖమ్మంలో భారీ ప్రజా ప్రదర్శన. నూతన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, విశాఖ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు. అమాజీబాద్ అంగన్వాడీ కేంద్రం వద్ద ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై కళాజాత. టేకు చెక్కతో మోడీ విగ్రహం, కేరళ కళాకారుడి అద్భుతం. బ్రిటిష్ వారిని గడగడలాడించిన అల్లూరి, మేయర్ గొలగాని హరివెంకట కుమార్ వ్యాఖ్యలు. ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు. పోలీసు పహారా నడుమ కొనసాగిన ప్రభుత్వ పాఠశాలలు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శ్రావ్య టీవీ.